వృశ్చిక రాశి వారికి ఆగస్టు 8వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపు శనివారం కావడంతో ఎటువంటి పూజా విధానాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, నరదిష్టి పోవడానికి ఎటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, అలాగే రేపటి రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఎలాంటి పరిణామాలు మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపించిందండి. ఇంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం కూడా మీ జీవితంలో రేపటి రోజున ప్రారంభమవుతుందన్నమాట. ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఒక శుభవార్త మీ మనసుకు కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాగలదు. అలాగే ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో రేపటి రోజున రాబోతుంది. ఎక్కడున్నా ఈ యొక్క రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యేలాగా అవుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి యొక్క రాశి వారికి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడం కూడా ప్రారంభమవుతుందన్నమాట. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. కోపంతో కాకుండా, ఆవేశంతో కాకుండా అలా మాట్లాడితే కనుక ఆ చిన్న అపార్థాలు కూడా పూర్తిగా పెద్దవిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతంగా వ్యవహరించండి. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం కూడా ఉంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయండి. ఇంతవరకు నిలిచిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలకు కూడా దారితీయవచ్చు. పెట్టుబడుల విషయంలో మాత్రం ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు అయితే ఏం కనిపించడం లేదు. అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కూడా రావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. చాలా రోజులుగా మీరు మనసులో పెట్టుకున్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ధనానికి సంబంధించినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సమాచారం మీ చెవిన పడే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇక నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అనేటువంటి అంటే ఏదైనా ఒక బాధ అనేది మీలో ఉంటుంది కదా, ఆ బాధ అనేది రేపటి రోజున మీకు తొలగిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా మీకు రేపటి రోజున మంచి అవకాశాలు కనిపించేటువంటి అవకాశం అయితే మీ ముందుకు రావచ్చు. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి లేదా కనిపించినటువంటి అదృష్ట ద్వారాలు ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం కూడా మీ జీవితంలో మీకు తప్పకుండా కనపడతాయండి. మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి ఒక అవగాహన మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. ఈరోజు మీకు పరిచయం అయ్యేటువంటి ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ ఎదుగుదల కీలకంగా మారవచ్చు. అందువల్ల ప్రతి పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. ఎవరి మాటనైనా పూర్తిగా విని తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇక జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా రేపటి రోజున మీకు మంచిగా, అంటే ఏదైనా సరే చెయ్యాలి, నేను సాధించగలను అనేటువంటి ఒక ధైర్యం మీలో కలుగుతుందన్నమాట. ఈ యొక్క రాశివారు సాధారణంగా చాలా ధైర్యవంతులండి. ఆత్మవిశ్వాసాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారనమాట. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరండి. బయటకు చాలా గంభీరంగా కనిపిస్తారు. మనసులో మాత్రం కుటుంబ సభ్యులపై అపారమైన ప్రేమ, బాధ్యతా భావం కలిగి ఉంటారు. ఎవరి నమ్మకాన్ని ఎప్పుడు కూడా సులభంగా పొందరనమాట. కానీ ఒకసారి నమ్మితే చివరి వరకు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్యాయం, మోసం, అబద్ధం వంటి వాటిని వీరు అసలు ఇష్టపడరనమాట. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడేటువంటి స్వభావం అనమాట వీరిది. అయితే కొన్నిసార్లు కోపాన్ని నియంత్రించుకోవడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఉండడం వీరికి చాలా మేలు చేస్తుందండి. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు, గులాబీ, బంగారు రంగు మరియు ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 9, 17. శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు మరియు ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసేటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభించడం మీకు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం ఉదయం 8:15 నుంచి 10:15 వరకు, సాయంత్రం 4 నుంచి 6:30 వరకు ముఖ్యమైన పనులు చేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. ఇంకా రేపటి రోజు కొత్త అవకాశాలు కనిపించే సూచనలు కూడా ఉన్నాయండి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులను ప్రారంభిస్తే మానసిక ధైర్యం కూడా మీకు కలుగుతుందన్నమాట. ఇక అనుకూలమైనటువంటి రంగాలు, ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని విషయాలు ఎంత అనుకూలంగా ఉండగా మరికొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం అనమాట. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి.
వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లాభదాయకంగా మారవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల కోసం చేసిన వారికి కృషి మంచి ఫలితాలు లభించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో నిలిచిపోయినటువంటి కొంత డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. ప్రభుత్వ కార్యాలయాలు పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ముందుకు సాగే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి అనవసర వాదనలు, కోపంతో మాట్లాడడం వంటి సంబంధాల్లో చిన్న చిన్న విభేదాలు కూడా రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఏ పత్రంనైనా పూర్తిగా చదవకుండా సంతకం చేయడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు తొందరపాటు వద్దు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందని, మానసికంగా కూడా చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి వంటి ఒత్తిడి అనిపిస్తే విశ్రాంతికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. మానసికంగా దృఢంగా ఉండేందుకు రేపటి రోజు మీరు ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని విషయాల్లో మనసును కొంచెం నొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది చిన్న విషయాలకి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎంతో ప్రత్యేకంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుంది. చాలా అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. అంటే మీకు ఇంతకుముందు జరగదు, మేము ఇంకా అసలు మాకు ఏ విషయంలోనూ మేము సాధించలేము అనేటువంటి ఏదైనా ఒకటి ఉంటుంది కదా, రేపటి రోజు మీకు తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోరనమాట. మీ కుటుంబంలో కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వినిపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శనివారం కావడంతో పరమేశ్వరుని కృప మీకు లభించే రోజుగా భావించవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా శివాలయానికి వెళ్ళండి వీలైతే కనుక, లేకుంటే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. మీకున్నటువంటి బాధలు, మీకున్నటువంటి ఏదైనా మనశ్శాంతి లేకుంటే కూడా కాసేపు అలా ధ్యానంలో కూర్చొని స్వామివారి ఆలయంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉండండి. ముందుగా శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పసుపు పూలతో అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి నామాన్ని కూడా మీకు సాధ్యమైనంత వరకు జపించండి. మీ కులదేవతను కూడా నమస్కరించడం కూడా ఎంతో శుభప్రదం అండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభిస్తే కార్యసిద్ధి కూడా మీకు కలుగుతుందని చెప్తారు. ఇక రేపటి రోజు చేయవలసినటువంటి దానాలు తెల్ల బియ్యం, పాలు, పెరుగు, పండ్లు లేదా అవసరమైన వారికి వస్త్రదానం చేయడం ఎంతో మంచిదిగా ఉంటుంది. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇలాంటివి కూడా దానం చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి కానీ ఏదైనా సరే కర్మలు పూర్తిగా తొలగిపోయి మీకు పుణ్యకరమైన కార్యంగా చెప్పబడుతుంది. ఇక పరిహారాలు వచ్చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 దీపాలు వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అనవసర కోపాన్ని తగ్గించుకోవడం, ఎవరిని కఠినంగా మాట్లాడకుండా ఉండడం కూడా ఒక మంచి ఆచరణాత్మక పరిహారంగా కూడా భావించవచ్చు. వీలైతే గోమాతకు పచ్చిగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను కూడా సమర్పించండి. రేపటి రోజున మీకు అంతా కూడా బాగుంటుంది. ఎటువంటి ఏది కూడా మీకు నష్టం జరుగుతుంది అనేటువంటి సూచనలు అయితే ఏది లేదనమాట. అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈరోజు. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా ఎంపికకు సంబంధించినటువంటి సమాచారం అయితే రేపు రావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త పరిచయం లేదా లాభదాయకమైనటువంటి అవకాశం గురించి సమాచారం కూడా అందవచ్చు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. అయితే ఏ సమాచారం వచ్చినా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా తెలుసుకొని ముందుకు సాగండి. మీ మాటల్లో సంయమనం పాటించండి. ప్రతి అవకాశాన్ని తెలివిగా కూడా వ్యవహరించండి. రేపు తెల్లారిన తర్వాత మీ ఇంట్లో ఒక శుభవార్త గురించి చర్చ కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, శుభకార్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు ప్రారంభం కావడం లేదా చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి దైవనామస్మరణ చేయడం, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు భజనలు లేదా స్తోత్రాలు చదవడం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందండి. రేపటి రోజు మీకు వీలైతే కనుక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పించండి. అలాగే ప్రదక్షిణలు చేసుకోండి. వీలైతే కనుక 108 సార్లు. మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. రేపటి రోజు ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలి. దైవారాధనను మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక బలం కోసం కూడా చేయవచ్చు. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయడం కూడా రోజును ఉత్సాహంగా గడపడానికి కూడా మీకు సహాయపడుతుందన్నమాట. మొత్తానికి చూసుకుంటే రేపటి రోజు యొక్క రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది కలగడం లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజు యొక్క రాశి వారికి కలగబోతుందన్నమాట. దైవ నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో విడవకండి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కాసేపు ధ్యానం, యోగా లాంటిది చేసుకోండి. మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఎవరికి ఎటువంటి హాని చేయకుండా కోపాన్ని నియంత్రించుకొని
ఆవేశంతో కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రేపటి రోజు మీరు గడపండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.